ఎన్నోసార్లు ఈ బిర్యానీ రెసిపీ నేను ట్రై చేసి విఫలమయ్యాను. ఫైనల్లీ సక్సెస్‌ఫుల్‌గా బిర్యానీ అయితే చేయగలిగాను. చాలా టేస్టీ ఉంటది. ఎన్నోసార్లు ప్రయత్నించగా సక్సెస్‌ఫుల్‌గా నేనైతే ఈ బిర్యానీ చేయగలిగాను. ఈ బిర్యానీ సీక్రెట్ కూడా తెలిసిపోయింది. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇక్కడైతే మనం అర కేజీ చికెన్ తీసుకున్నాము. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, 8 చిన్న చిన్న పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. తగినంత కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాము. అర కేజీ బియ్యం అయితే శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాము. తయారీ విధానం చూద్దాము. మొదట కడాయిలో మందపాటి కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని 4 ఇలాచి, 4 చెక్క పలుకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు అయితే తీసుకుని ఫస్ట్ అయితే ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా నేరుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అక్కడ స్కిప్ చేయకండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ అర కేజీ చికెన్, అర కేజీ రైస్ అయితే తీసుకున్నాము. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఈ విధంగా నేరుగా చీల్చి ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటాలు సన్నగా అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకొని బాగా మెత్తగా అయితే మగ్గించేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం 1 స్పూన్ కారం అయితే వేసాం. అర స్పూను ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. మనం వేసిన ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలాసార్లు నేను ట్రై చేశాను, నాకు ఎప్పుడు సరిగా రాలేదు. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో పెరుగు ఫ్రెండ్స్, ఇలాంటి గంటి తీసుకొని 1.5 గంటి పెరుగు అయితే వేసుకున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. ఈ పెరుగు వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ అర గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ తయారీ విధానం చూస్తున్నాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత చూడండి ఈ చికెన్లో నుంచి వాటర్ ఎలా బుడగలుగా వస్తున్నాయో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తగినంత, పుదీనా తగినంత అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏమేమి వేస్తున్నాం అనేది. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాము. ఈ వాటర్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నీళ్ళు అయితే తెల్లబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళు అయితే బాగా తెల్లబెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా తెల్లుతున్నాయో చూద్దాము. ఇవిగోండి చూస్తున్నారా, ఈ విధంగా అయితే నీళ్లు తెల్లబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నిమ్మకాయని 2 భాగాలు చేసి ఒక దెబ్బ అయితే ఇందులో పిండాలి. తర్వాత ఈ వాటర్ అయితే టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే ఉప్పుగా అనిపించాలన్నమాట. ఈ వాటర్ మనకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది. ఈ టైంలోనే ఉప్పు సరి చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి.
అరగంట సేపు నానబెట్టుకున్నాం బియ్యము. ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మటుకు స్కిప్ చేయకండి, మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ. సేమ్ ఇదే విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి పెద్ద మంట పెట్టుకొని ఈ 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ 5 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఫైనల్గా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపి పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకోవాలి. పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టేసి పైన ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టేయాలి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఈ విధంగా అయితే పెట్టి ఒక 7 నిమిషాలు చిన్న మంట పైన వదిలేసేయండి. 7 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎలా రెడీ అయిందో చూద్దాము. ఇదిగోండి, మన బిర్యానీ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఇప్పుడైతే దీన్ని తినకూడదు, స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత చూడండి మన బిర్యానీ ఎలా రెడీ అయిందో. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. చికెన్ బిర్యానీ తయారీ విధానం చూస్తున్నారు. ఇదండి ఫ్రెండ్స్, మన బిర్యానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. అసలు మొక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో, కలర్ఫుల్గా ఇదనమాట. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ రెడీ అయిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంది బిర్యానీ అయితే. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన బిర్యానీ. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుద్దాం.